హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంటే నమ్మండి. దీనికి పెద్దగా కొలతలు కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎన్ని కట్ చేసుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మనం పిండి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కేజీ ఉల్లిపాయలు కూడా అన్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, జీలకర్ర, అలానే చిన్న అల్లం ముక్క, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అది కూడా బాగుంటుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ రెండు బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను లేదు కాబట్టి వేయట్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి. ఉల్లిపాయలు బాగా కలపాలి. కలిపితే దాంట్లోంచి వాటర్ వస్తుంది. అంటే మనం సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసిన తర్వాత అందులోంచి వాటర్ బాగా వస్తుంది. మీరు సోడా ఉప్పు అలా ఏమి వాడాల్సిన అవసరం లేదు. దాంట్లోంచి బాగా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత మనం పిండి పోసి కలుపుకోవాలి. పిండి పోసి కలుపుకునేటప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ పోయకుండానే ఉల్లిపాయల్లోంచి వచ్చిన వాటర్ తోటే మనం పిండి కలిపేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఒకేసారి మొత్తం పోసుకోకుండా కొంచెం కొంచెం పిండి వేసుకొని పిండి కలుపుకుంటా ఉంటే మనకి ఎంత పిండి అవసరమో అంతే పిండి వేసుకోవచ్చు. అదే కనుక మనం ఒకేసారి పిండి కనుక వేసుకుంటే మళ్ళీ మనం వాటర్ పోయాలి. వాటర్ పోస్తే టేస్ట్ మారిద్ది. అంత ఏం లేదు, టేస్ట్ మారిద్ది. వాటర్ పోస్తే టేస్ట్ మారిద్ది. వాటర్ పోయకుండా చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మంచి కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. అలానే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం పకోడీ వేస్తాం కదా, పకోడీ వేసేటప్పుడు కూడా చుద్దలుగా వేయకుండా కొంచెం మనం చేతోటి అలా ఒత్తినట్టు అని, అంటే కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేస్తూ దాన్ని పలసగా చేసేసుకోవాలి. పలసగా చేసేసుకుంటేనే పకోడీ మంచి టేస్ట్, మంచి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి ఘాటు కొంచెం తగ్గించాను. తినగలిగిన వాళ్ళు అయితే ఇంకొక గుప్పెడ వేసుకోవచ్చు. మేము కనుకైతే తింటాము. పిల్లలు ఉన్నారు కాబట్టి తినరు కాబట్టి కొంచెం తగ్గించాను. కొంతమంది కారం తక్కువ తింటారు, వాళ్ళు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు కారాలు మీకు తగినంత వేసుకొని ఇలా నేను చెప్పినట్టు కనుక కలుపుకొని ఇలా నేను చెప్పినట్టు పకోడీ కనుక వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు రోడ్ సైడ్ బళ్ళ మీద ఉంటుంది కదా గట్టి పకోడీ అని, మసాలా పకోడీ అని, దాన్ని మించి ఉంటుంది. మనం కనుక ఇంట్లో కనుక చేసుకుంటే, పర్ఫెక్ట్ గా చేసుకుంటే. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ రోజు పిల్లలు ఉన్నారు తినరు కాబట్టి నేను వేయలేదు. లేదంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. మీరు బయటికి వెళ్ళి పకోడీ పొరపాటును కూడా తీసుకొచ్చుకోరు, మిమ్మల్నే చేయమంటారు. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.